ఈజ్ కేరళ హిట్ 100% ఏపీఎల్ అంటే దాని అర్థం ఏంటంటే ఇలా కేరళ రాష్ట్రము 100% పేదరికాన్ని నిర్మూలించే మొదటి రాష్ట్రం అవుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్. అవుతుంది తప్పకుండా. ఎందుకోసం అంటే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పేదరికం ఎంత అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కావచ్చు, ఇలా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కావచ్చు, ఓన్లీ 0.55%. ఓకే. సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళు 2021 ఒక ప్రోగ్రామ్ చేశారు, ఈపీఈపీ రైట్, ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. ఇది హైలైట్ అయిపోయింది. తర్వాత వాళ్ళ యొక్క సర్వే కూడా ఎట్లా బాటమ్ అప్ అప్రోచ్, కింద నుంచి లెక్కలు చేస్తుంటారు, నా టాప్ టు బాటమ్ అనే విషయం తెలుసుకోవాలి. తర్వాత కుటుంబశ్రీ అనే ఒక సర్వే కూడా వాళ్ళు నిర్వహించారు. దానివల్ల కూడా ఏంటంటే అసలు బీదలు ఎందుకు ఉన్న విషయం వాళ్ళు పూర్తిగా తెలుసుకొని బీదరిగా నిర్మూలిస్తున్నారు. కాబట్టి ఇండియా లోపల ఏ రకంగా ఫస్ట్ లిటరేట్ స్టేట్ ఎట్లా అయిందో అదే రకంగా ఇలా బీదరిక నిర్మూలన కూడా ఫస్ట్ అయ్యే అవకాశం ఉందనే విషయం ఇలా పేపర్లో రావడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ హెచ్డిఐలో కూడా వాళ్ళు ఫస్ట్ ర్యాంకర్స్ మీకు తెలుసు. సో ఇండివిజువల్ మైక్రో ప్లాన్ కూడా స్టార్ట్ చేసి పడేసిండ్రు. వాళ్ళు ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్, స్టేట్ ఫండ్స్ మొత్తం ఉపయోగించుకొని బీదరికం పైన అటాక్ చేశారు. కాబట్టి ఇవాళ నెంబర్ 1 స్టేట్ అయ్యే అవకాశం ఉంది అనే విషయం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ల్యాండ్ డొనేషన్ కూడా అద్భుతంగా చేశారు, పంపిణీ కూడా చేశారు. అదే రకంగా వాళ్ళు చేసేదంటే నాట్ ఓన్లీ ఎకానమీ బట్ ఆల్సో సోషల్. వాళ్ళ కాన్సెప్ట్ అది ఓన్లీ ఎకానమీ కాదనే విషయం అర్థం చేసుకోవాలి. సో మొత్తం మీద ఇక్కడ పాపులస్ స్టేట్స్ అని ఏం చేయాలా, ఎకానమీ చూసుకోవాలా, సోషల్ చూసుకోవాలి. సోషల్ అంటే విద్య, వైద్య, రైట్, ఎస్ అన్నట్టు ఇవన్నీ చూసుకుంటే బాగుంటుంది విషయం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.